బాలకృష్ణ, విశాఖపట్నం. నేను ఒక సీనియర్ జర్నలిస్ట్‌ని. ఓకే. నాకు హార్ట్‌కి సంబంధించి కొద్దిగా సమస్య వచ్చింది. హ్మ్. అదేంటంటే నేను డిసెంబర్ అంటే నవంబర్ టైంలోనే నాకు కొద్ది దూరం నడిచిన అలసట అనేది మొదలైంది. ఓకే. అది డిసెంబర్ నాటికి కొద్దిగా ఎక్కువైంది. హ్మ్. నేను ప్రైవేట్ హాస్పిటల్‌లోని టెస్టులు చేసుకుంటే హ్మ్. హార్ట్ సమస్య ఉంది. యాంజియోగ్రామ్ చేయాలనేసి డాక్టర్ గారు సలహా ఇచ్చారు. హ్మ్. ఆ తర్వాత నేనేం చేశానంటే డిసెంబర్ అంటే సంక్రాంతి దగ్గరకు వస్తుంది కాబట్టి సంక్రాంతి తర్వాత చేసుకుందామని చెప్పేసి హ్మ్. సంక్రాంతి తర్వాత నేను కేజీహెచ్లో డైరెక్ట్ గా అడ్మిట్ అయ్యి హ్మ్. సార్ మళ్ళొక్కసారి మైక్ అన్మ్యూట్ చేయండి సార్. హలో సార్. మైక్‌ని ఇందాక ఏదైతే మైక్‌ని ఇదన్నారో దాన్ని అన్మ్యూట్ చేయండి సార్. రాలేదు. ఓకే. మాట్లాడండి ఇప్పుడు. కేజీహెచ్ లో అడ్మిట్ అయ్యాను సార్ నా సమస్యకు సంబంధించి. హ్మ్. కేజీహెచ్ లో అడ్మిట్ అయిన తర్వాత యాంజియోగ్రామ్ చేశారండి. యాంజియోగ్రామ్ చేసిన 80% పైనే బ్లాక్స్ ఉన్నాయి. టూ స్టంట్స్ వేసుకోవాలని సలహా ఇచ్చారు. హ్మ్. అయితే నేను స్టంట్స్ వేసుకోవడానికి ముందు నుంచే వాళ్ళకి ప్రిపరేట్ చేశాను. నేను స్టంట్స్ వేసుకోను సార్, ఓన్లీ యాంజియోగ్రామ్ మాత్రమే చేయండి అని చెప్పాను. హ్మ్. ఎందుకని అనేసి చాలా ప్రశ్నలు వేశారు. నేను నేచురోపతి సంబంధించి ఏదో ఒకటి చేయాలనుకుంటున్నానండి, కొద్దిగా నాకు టైం ఇవ్వండి, వెంటనే నేను స్టంట్స్ కి రెడీగా లేనని కూడా చెప్పాను. హ్మ్. సరే ఓకే అనేసి వాళ్ళు ఓన్లీ యాంజియోగ్రామ్ చేసి డిశ్చార్జ్ చేసి పంపించారు. అప్పటికి నాకు ఈ బ్లాక్ జింజర్ ప్రోడక్ట్ కూడా తెలియదు వాస్తవానికి. ఓకే. నేను మామూలుగా యూట్యూబ్ వీడియోలు చాలా విన్నాను. అంటే హ్మ్. నేచురల్ గా అంటే ఆకుకూరలు జ్యూస్ చేసుకుని తాగడం అలాంటి రెమెడీస్ కూడా ఉన్నాయని చెప్పి హ్మ్. అదేదైనా చేద్దాం అనుకున్నాను. కానీ నాకు పూర్వం నుంచి పరిచయం రామ్మోహన్ రావు గారు. హ్మ్. రామ్మోహన్ గారితో ఒకసారి మాట్లాడాను. హ్మ్. ఆయన ఈ ప్రొడక్ట్ సంబంధించి అంటే ఈ ఫుడ్ సప్లిమెంట్ సంబంధించి చాలా ప్రొడక్ట్స్ ఆయన దగ్గర ఉన్నాయి. హ్మ్. ఒకసారి మాట్లాడదామని మాట్లాడాను. మాట్లాడితే ఈ బ్లాక్ జింజర్ బాగా పనిచేస్తుంది, తీసుకోండి అని చెప్పారు. హ్మ్. నేను వెంటనే దాన్ని తీసుకొని హ్మ్. వాడడం మొదలు పెట్టాను. ఓకే. మొదలుపెట్టిన మొదటి 4 రోజులకి నేను వాస్తవానికి మెట్లెక్కి దిగితే అలసిపోయేవాడిని. ఓకే. మా నేను ఇది వాడిన 4 రోజులకి అలసట పోయింది. గుడ్. నెక్స్ట్ ఏంటంటే 10 డేస్ కి హ్మ్. కొద్ది దూరం ఇంకా అంటే ఒక హాఫ్ కిలోమీటర్ వరకు నడవగలిగా. వెరీ గ్రేట్ సార్. ఓకే. అలాగే అనదర్ 10 డేస్ కి 1 కిలోమీటర్. అలాగలాగా నేను ఇప్పుడు ఇది మొదలుపెట్టి నెల 15 రోజులు అవుతుంది. ఓకే. ఈ నెల 45 15 డేస్. రోజుల్లోని చాలా మార్పులు వచ్చాయి. నేను అప్పటికి ఇప్పటికి లిపిడ్ ప్రొఫైల్ బాగా మార్పు వచ్చింది. హ్మ్. ట్రైగ్లిజరైడ్స్ 285 ఉండేది, హ్మ్. అది 85 కి వచ్చింది. వావ్! అలాగే హెచ్డిఎల్, ఎల్డిఎల్ కూడా నార్మల్కి వచ్చాయి. అవి కూడా 285, ఒకటి 191 ఎల్డిఎల్ ఉండేది, అది హ్మ్. కూడా 72కి వచ్చింది. ఓకే. ఇవన్నీ కూడా విత్ ఇన్ 1 మంత్ లో నార్మల్కి వచ్చిందంటే ఈ ప్రోడక్ట్ వండర్, అమేజింగ్ అన్నమాట. మామూలుగా చిన్న విషయం కాదు. నేను చాలా సప్లిమెంట్లు ఇంత ముందు కూడా వాడాను కానీ అంత చేంజెస్ అనేది లేదు. ఈ ప్రోడక్ట్ లో దమ్ముంది. యెస్ సార్. మంచి ప్రోడక్ట్, ఎక్సలెంట్. నాకు మంచి ప్రోడక్ట్ అందించిన రామ్మోహన్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే సార్ బివి రమణ గారికి కూడా నేను కలిశాను. కలిసినప్పుడు కూడా ఆయన కూడా చాలా ధైర్యం చెప్పారు. నాకు చిన్న చిన్న డౌట్లు ఉండేటప్పుడు కూడా అతనికి కాల్ చేసి ఇమీడియట్ రెస్పాండ్ అవుతూ నాకు సలహాలు ఇచ్చారు. ఆయన కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఒకటి సార్, మీరు ఏ పేపర్లో మీరు జర్నలిస్ట్ అని చెప్పారు కదా, రిపోర్టర్ అని? నేను చాలా పేపర్లు చేశాను సార్. నా స్టార్టింగ్ నేను 26 ఇయర్స్ కి ఆంధ్రజ్యోతి పాత మేనేజ్మెంట్ లో పనిచేశాను. ఓకే. ఆ తర్వాత ఈనాడులో పనిచేశాను. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా, టీవీ9, ఈటీవీ హ్మ్. చాలా చేశాను. రీసెంట్ గా ప్రైమ్9 న్యూస్ ఛానల్ అనే దాంట్లో కూడా చేశాను. ఓకే. దాంట్లో ఒక 2 ఇయర్స్ అవుతుంది, అది అంతా క్లోజ్ చేస్తాను సార్. ఇప్పుడు నేను ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా కొన్ని పత్రికలకి ఆర్టికల్స్ ఇస్తున్నాను. వెరీ గ్రేట్ సార్.
చాలా సంతోషం సార్. ఇప్పుడు మీకు ఇప్పుడు వాళ్ళు ఈ స్టంట్లు వేయాల్సినటువంటి అవసరం లేదు ఇంకా. అవసరం లేదు, లేకపోతుందండి. ఎందుకంటే నేను 1 month కదా అయింది ఇది. ఎస్ సార్. మామూలుగా బ్లడ్ టెస్ట్లు చేశాను. టుడే ఏపర్ చేస్తే తెలుస్తుంది. ఒక Yes. 3 months ఆగి మనం చేద్దామనేసి నేను అనుకుంటాను. మీరు ఏమైనా సలహా ఇస్తే ఇప్పుడు తీసుకోమంటే తీసుకుంటాను. ఏం ఇబ్బంది లేదు సార్. మీరు రమణ గారు మీకు అడ్వైస్ చేస్తారు. చక్కగా ఒక 6 months వాడండి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఏ అవసరం లేకుండా అవుతారు. మీలాగా చాలా మంది ఈవెన్ బైపాస్కి వెళ్ళాలన్న వాళ్ళు కూడా బయటికి రాగలిగారు. సో కాబట్టి లైవ్ లో మీరే చూసారు లిపిడ్ ప్రొఫైల్ మొత్తం కూడా మారిపోయిందని, ఎనర్జీ లెవెల్స్ హై ఉన్నాయని, ఇప్పటికే నడుస్తా ఉన్నారని. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి చదువుకున్నటువంటి వ్యక్తులు వాడుకొని లైవ్ లో చెప్పినప్పుడు ఇంకా ఇటువంటి సమస్యల మీద ఉన్న వాళ్ళు అనవసరంగా స్టంట్లు వేసి ఇబ్బంది పడుతున్నారు సార్. వారికి ఇది ఒక మార్గదర్శనం అవుతుందని నేను ఆశిస్తా ఉన్నాను. మీరు 45 రోజులే ఇప్పటికి అయింది కాబట్టి నెక్స్ట్ 3 months తర్వాత విత్ ఆల్ ద రిపోర్ట్స్ మరొకసారి తమని ఆహ్వానిస్తాను సార్. థ్యాంక్ యూ. అలాగే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.